పోయిన చోటే వెతుక్కోవాలనేది ఒక సామెత. ఇప్పుడు వైసీపీ కూడా అదే చేస్తోంది. పోయిన చోటే వెతుక్కోవాలని భావిస్తోంది. అందుకే ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టింది. దాంట్లో భాగంగానే ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాల్లోనూ వరుస కార్యక్రమాలు చేపట్టేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. 2019లో 151 సీట్లతో అధికారం సాధించింది వైసీపీ. ఆ ఎన్నికల్లో జగన్ కు ఉత్తరాంధ్ర బాగా కలిసొచ్చింది. ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు గెలుచుకుంది. 2024 ఎన్నికల సమయానికి సీన్ రివర్స్ అయింది. 2 సీట్లు మాత్రమే నిలబెట్టుకోగలిగింది. 3 రాజధానుల ప్రతిపాదనలో భాగంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, భోగాపురం ఎయిర్పోర్ట్, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, అదానీ డేటా సెంటర్ సహా పలు భారీ ప్రాజెక్టులు ఆ ప్రాంతానికి కేటాయించినట్టు చెప్పుకున్నప్పటికీ కూటమి గాలిలో కొట్టుకుపోయింది వైసీపీ. దాంతో అధికారం కోల్పోయిన డే 1 నుంచే ఉత్తరాంధ్రను టార్గెట్ చేశారు జగన్. సంస్థాగతంగా వైసీపీ పట్టు సాధించిన ఆ ప్రాంతంలో జరిగిన చిన్న పొరపాట్లే భారీ డిజాస్టర్ కు కారణమయ్యాయని అంచనాకొచ్చారు. ఎలాగైనా ఈసారి ఆ ప్రాంతంలో మంచి ఫలితాలు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెడికల్ కాలేజీల పీపీపీపై పోరాటంలో భాగంగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్ద ఆందోళనలో జగన్ స్వయంగా పాల్గొన్నారు. దీనికి కూడా ఉత్తరాంధ్ర ఈక్వేషనే కారణం. కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 4కు 2 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఇదే సమయంలో ఓ కార్యక్రమం నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వైసీపీ చేస్తోంది. హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందనేది వైసీపీ ఆరోపణ. అలాగే తాము తీసుకొచ్చిన ప్రాజెక్టుల విషయంలో కూటమి క్రెడిట్ చోరీ చేస్తోందని జగన్ సహా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే తాము అధికారం కోల్పోయిన రోజు, కూటమి అధికారంలోకి వచ్చిన రోజు ఉత్తరాంధ్రలో భారీ ఆందోళన లేదంటే సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రకు ఏం చేశామో వివరించడంతో పాటు 2 ఏళ్ల కూటమి పాలనలో ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని చెప్పడమే లక్ష్యంగా ఆ కార్యక్రమం ఉండనుంది. దీనికి తామే నిర్మించామని చెప్పుకుంటున్న భోగాపురం ఎయిర్పోర్టు ప్రాంతమైతే బాగుంటుందనేది వైసీపీ ఆలోచనగా ఉంది. అక్కడైతేనే జాతీయ స్థాయిలోనూ ఫోకస్ వస్తుందని భావిస్తున్నారట వైసీపీ ముఖ్య నేతలు. తాము తీసుకొచ్చిన ప్రాజెక్టుల పేర్లు మార్చి కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తోందని ప్రజలకు వివరించాలనుకుంటున్నారు వైసీపీ నేతలు. జగన్ ప్రారంభించిన ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ దగ్గర మరో కార్యక్రమం, అదే తరహాలో మహిళలకు సంబంధించిన ఇంకో కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నారు. ర్యాండమ్గా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరుసగా ప్రోగ్రామ్స్ నిర్వహించాలనుకుంటోంది వైసీపీ. వీటన్నింటిలోనూ అధినేత జగన్ పాల్గొంటే లోకల్గా మంచి వైబ్ క్రియేట్ అవుతుందనే అంచనాలు ఆ పార్టీ నేతల్లో కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా ఒక్క ప్రోగ్రాం కూడా ఫైనల్ చేయలేదు వైసీపీ. కాకపోతే జగన్ ఉత్తరాంధ్ర పర్యటన మాత్రం ఉంటుందని, బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. వైసీపీ ఉత్తరాంధ్ర స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? జగన్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర పాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయనేది చూడాలి.